కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కూతురిపైన అరాచకం చేస్తే ఆ పాప ఎవరికి చెప్పుకుంటుంది చెప్పండి. నిజంగా చాలా ఘోరం కదా. తల్లికి చెప్తే తల్లి ఏమో ఇంక నుంచి చేయట్లేమ్మా అంటది, నానమ్మకి చెప్తే నానమ్మ ఏం కాదులే అమ్మా అంటది. సో నిజంగా ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఆ పాప అసలు ఆ నొప్పికి తట్టుకోలేక అసలు ఎలా భరిస్తుంది మీరు ఒక్కసారి ఆలోచించండి. సో తెలంగాణ మైనార్టీ హాస్టల్లో చదువుకునే ఒక అమ్మాయి అనమాట. తనకి ఏజ్ వచ్చేసి 13 ఇయర్స్. హాస్టల్లో ఉండి చదువుకునేది. సో హాస్టల్లో హాలిడేస్ ఇచ్చిన ప్రతిసారి, ఇంటికి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఆ అమ్మాయి ప్రవర్తనలో చాలా డిఫరెన్స్ అయితే వచ్చేవన్నమాట. కాళ్ళు దూరం పెట్టి నడవడం, స్టమక్ పెయిన్ ఉంది అని అనడం, సో ఇంకా చాలా డిఫరెన్సెస్ అన్నీ కూడా చూపించేది. అవన్నీ చూసిన ఆ స్కూల్లో నర్స్ సో ఆ అమ్మాయికి ఏమైంది అని అడిగినప్పుడు ఆ అమ్మాయి క్లియర్గా చెప్పింది, మా నాన్న నాతో ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అని అయితే చెప్పిందనమాట. నా పైన లైంగికంగా దాడి చేస్తున్నాడు. సో అయితే మీ మమ్మీకి చెప్పలేదా అంటే మమ్మీకి చెప్పాను, మమ్మీ అడిగింది గట్టిగా, సో ఇంకోసారి చెయ్యను అని అయితే అన్నాడు. ఇంకోసారి చెయ్యను అన్నాడు కానీ మళ్ళీ మళ్ళీ ప్రతిసారి నేను వెళ్ళిన ప్రతిసారి ఇలాగే చేస్తున్నాడు. సో నాకు చాలా పెయిన్గా ఉంటుంది అని చాలా ఏడుపుతో ఏడ్చి చెప్పింది. తను ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్తే ప్రిన్సిపల్ ముందు కూడా అలాగే చెప్పిందనమాట. చెప్పిన తర్వాత సో వాళ్ళైతే లెటర్ రాయించుకున్నారు. లెటర్ కూడా సో ప్రిన్సిపల్ దగ్గర అయితే ఉంది. ప్రిన్సిపల్ దగ్గర అంతా రికార్డింగ్ కూడా ఉంది. అయినా కూడా వాళ్ళు ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. కానీ వేదాన్ మీడియా వాళ్ళైతే స్పందించారండి. నిజంగా అతన్ని పట్టుకొని బాగా పనిష్మెంట్ ఇవ్వాలి అన్నట్టు పోలీసులకు కూడా హ్యాండ్ అవుట్ చేశారు. వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా పెట్టుకున్నారనమాట. నిజంగా అలాంటి మీడియా వాళ్ళు, సో న్యూస్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు చేయాల్సిన పని వేదాన్ మీడియా వాళ్ళు చేస్తున్నారు. చాలా గ్రేట్ కదా. సో నిజంగా ఆడవాళ్ళకి తండ్రి అంటేనే చాలా సేఫ్టీ ఫాదర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆడపిల్ల. కానీ అలాంటి ఫాదరే కూతుర్ని ఈ విధంగా చేస్తే పాపం ఎవరికి చెప్పుకుంటుంది చెప్పండి. 13 ఇయర్స్ ఏజ్లో ఆ అమ్మాయికి పాన్ సైడ్స్ చూపిస్తూ, ఆ వీడియోస్ అన్నీ కూడా చూపిస్తూ ఆ అమ్మాయితో అలా బిహేవ్ చేస్తున్న ఫ్యామిలీ, తల్లి ఇంకా నాన్నమ్మ ఇద్దరు కూడా ఏమనట్లేదు, పట్టించుకోవట్లేదు. సో ఆ అమ్మాయిని ఆ హాస్టల్ నుంచి కూడా తీసుకెళ్ళిపోయారు. సో నేను వేరే స్కూల్లో జాయిన్ చేస్తున్నాను, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెడుతున్నాను ఆ అమ్మాయిని అని తీసుకెళ్ళిపోయారు. అయినా కూడా అప్పుడు ఆ స్కూల్ వాళ్ళు సర్లే నిజమేనేమో అనుకొని వదిలేశారు. కానీ వేదాన్ మీడియా వాళ్ళు చెక్ చేస్తే ఆ అమ్మాయి ఆ ఇంట్లోనే ఉంది. స్టిల్ ఆ అమ్మాయితో లైంగికంగా ఆ తండ్రి వాడుకుంటూనే ఉన్నాడు. నిజంగా అలాంటి తండ్రికి ఎలాంటి పనిష్మెంట్ పడాలో కామెంట్ చేయండి. నిజంగా ఇంత దారుణంగా తండ్రిని కూడా నమ్మేటట్టు లేదు. తండ్రి మాటకి కలంకం ఇలాంటి దరిద్రుడు. నాకైతే ఇంకా చాలా కోపం వస్తుంది. కొంచెం భయం కూడా ఉంది. ఆడపిల్లల్ని ఎక్కడ వదలాలి అంటే ఆడపిల్లలకి ఎక్కడ సేఫ్టీ ఉంది చెప్పండి. ఇంట్లో లేదు, బయట లేదు, బస్సులో లేదు, ఎక్కడ కూడా లేదు. సో అన్నలు ఎవ్వరు కూడా ఇలాగే చేస్తున్నారు. మీరు ఒక్కసారి పిల్లల్ని సేఫ్గా పెట్టుకోండి.